హాయ్ గైస్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. ఈరోజు అయితే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదే మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ టూర్. ఈ వీడియోలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ మొత్తం మీకు చూపిస్తాను. మా అమ్మమ్మ గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంకా కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది వచ్చేసి తులసి చెట్టు, ఇది మెంతి కూర, ఇది వచ్చేసి రెక్కమందారం, ఇది వచ్చేసి నూరు వరహాల చిన్న చెట్టు, ఇదైతే పింక్ కలర్ ది, ఇది వచ్చేసి వైట్ లిల్లీ, అటువైపు ఉన్నది పింక్ లిల్లీ. ఈ రోజు అయితే వైట్ ఒకటే పూసింది. ఇది వచ్చేసి దేవగన్నేరు, ఇవి వచ్చేసి నాచు పూలు, ఇది వచ్చేసి రణపాల, దీంతో కషాయం చేసుకుంటారు. అలాగే రెస్పిరేటరీ ఇష్యూస్, లంగ్ డిసీజెస్, డయాబెటిస్, ఇమ్యూనిటీ సిస్టమ్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ కి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి కాగడమల్లి, ఈ చెట్టుకు అయితే వింటర్ సీజన్ లో చాలా పువ్వులు పూస్తాయి. ఇది వచ్చేసి బోన్సాయి చెట్టు, ఇదైతే ఎడీనియం లో ఒక టైప్ అన్నమాట. దీనికైతే పింక్ ఫ్లవర్స్ వస్తాయి. ఇదైతే 3 years ముందు మా అమ్మమ్మ మా ఇంటి నుంచి తెచ్చుకుంది. మాకైతే ఇలా వైర్స్ తో స్టైల్ చేసింది. కొన్ని ఇయర్స్ ముందు అయితే మా మమ్మీ తెచ్చి పెట్టారు ఇంట్లో, అయితే మా అమ్మమ్మ తీసేసింది. ఇప్పుడైతే ఇది మళ్ళీ ట్రెండ్ అవుతుందని మా ఇంటి నుంచి అయితే తెచ్చుకున్నారు. ఇది ఇండోర్ ప్లాంట్, అలాగే దీనికి అంత మెయింటెనెన్స్ అవసరం లేదు. అమ్మమ్మ పుదీనా వేసింది కానీ మంచిగా రాలేదు. ఇది వచ్చేసి పింక్ కలర్ చుక్క మళ్ళీ కొంచెం పర్పులిష్ షేడ్ లో ఉంటది. ఇది మీరు మా ఇంట్లో చూసే ఉంటారు. ఇదైతే ఒక క్రీపర్ అన్నమాట. మా ఇంటి నుంచి మా అమ్మమ్మ తెచ్చింది. మేము అనుకోని కారణాల వల్ల తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే మేము మొక్కలు పెంచట్లేదు. ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు, వచ్చేసి నందివర్ధనం 5 petals మీకు తెలుస్తున్నాయి కదా ఇలా. ఇది వచ్చేసి చుక్కమల్లి వైట్ కలర్ ది, ఇది వచ్చేసి గన్నేరు, మీరు కామన్ గా ఎక్కడైనా చూడొచ్చు. ఇది వచ్చేసి మే ఫ్లవర్, ఒక దుంపు ఉంటది ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు మీకు లైట్ గా. పెడితే మనకి ఇట్లా మొగ్గ మొలిచి ఇలా చిన్న చిన్నగా అవి పెద్దగా అవి ఇలా పువ్వు పూస్తుంది. ఇదేంటి జూన్ లో పూసింది అనుకుంటున్నారా? ఇదైతే మేలో వర్షాలు పడ్డాయి కాబట్టి పుయ్యలేదు, ఇప్పుడైతే పూసింది. ఇది వచ్చేసి మల్లె చెట్టు, చిన్నది, ఇంకోటి పెద్దది పైన ఉంది, మీకు తర్వాత చూపిస్తాం. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు, ఇదైతే చాలా పెద్దగా వచ్చింది, తీగ పాకుతుంది. దీంతో అయితే మేము వచ్చిన ప్రతిసారి పాన్ చేసుకొని తింటాం. ఇంకా మా మమ్మీ అయితే మా ఇంట్లో తమలపాకుతో బజ్జీలు అయితే వేస్తూ ఉంటది. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ తెలిస్తే కమెంట్ చేయండి, ట్రై చేస్తాం. ఇదైతే నూరు వరహాల చెట్టు, ఆరెంజ్ కలర్ షేడ్ ది, ఇదైతే చాలా పెద్దది. అక్కడ చూపించింది అయితే మీకు చిన్నది పింక్ కలర్ ది, ఇది ఎక్కువ మీకు దొరకదు అన్నమాట ఇక్కడ. అండ్ దీంట్లో అయితే మా మమ్మీ ఇక్కడ ఒకటి హ్యాంగ్ చేసింది. మా మమ్మీ చేసిన బుట్ట అయితే అమ్మమ్మ హ్యాంగ్ చేసింది ఇలా. ఇంకోండి ఇక్కడ ఉంటది, ఇదైతే మా మమ్మీ చేసింది, హ్యాండ్ మేడ్, చాలా బాగుంటది. ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఎప్పుడైనా చూపిస్తాం. ఇది వచ్చేసి పిరమిడ్, ఇది వచ్చేసి ముద్ద నందివర్ధనం, మీరు పువ్వు చూస్తేనే తెలుస్తుంది. రెక్క నందివర్ధనం, ఇది వచ్చేసి గరుడ నందివర్ధనం. గరుడవర్ధనం ఎక్కువ చూడవచ్చు, అలాగే ముద్ద నందివర్ధనం ని కూడా ఎక్కువగా చూసుండొచ్చు. బట్ రెక్క నందివర్ధనం అయితే చాలా తక్కువగా చూసాం మేమైతే. నాకైతే ఇలా పెట్టుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇది వచ్చేసి వామ్ చెట్టు, ఈ వామాకులతో అయితే కషాయం చేస్తారు, ఇంకా వామ్ బజ్జీలు చేస్తారు. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ కి, డైజెస్టివ్ సిస్టమ్ కి, రెస్పిరేటరీ సిస్టమ్ కి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది కొంచెం పింక్ అండ్ పర్పుల్ షేడ్ ఉంటది. ఇది వచ్చేసి చుక్కమల్లి చెట్టు, మా ఇంట్లో కూడా ఉందని చెప్పాను కదా ముందు. ఇవైతే మా ఇంట్లో చాలా డార్క్ గా వస్తాయి. ఇదైతే మా ఇంట్లో కూడా ఉంది పాట్ లో. మమ్మీ అయితే ఇది మూర కట్టి నా తలలో అయితే పెడతారు డైలీ. ఇది వచ్చేసి చామంతి చెట్టు, మా అమ్మమ్మ అయితే మా ఇంటి నుంచి తెచ్చుకుంది. వీటిలో అయితే 3 కలర్స్ ఉన్నాయి, ఒకటేమో ఎల్లో, ఒకటి వైట్, ఇంకా ఒకటి మెరూనిష్ షేడ్. ఈ చామంతి పూలు అయితే వింటర్ సీజన్ లోనే వస్తాయి. ఇదైతే కామన్ గా బచ్చల కూర అంటారు, కానీ ఇంగ్లీష్ బచ్చలి అయితే మిచ్చమల్లి. ఇదైతే ఏ సీజన్ లో అయినా పూలు ఇస్తుంది. ఇంకోండి ఇక్కడ అయితే పువ్వు ఎండిపోయినాక ఇలా సీడ్స్ వస్తాయి. ఇంకోండి
మళ్ళీ మేము సాయిల్ వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. మా ఇంటి నుంచి తెచ్చి 1 year అవుతుంది. చాలా పెద్దగానే పెరిగింది. చాలా చిన్న పీస్ తెచ్చింది మా అమ్మమ్మ అయితే. అండ్ ఇది వచ్చేసి కాకరకాయ తీగ. ఇది వచ్చేసి పుదీనా ఇంకా చామంతి. పుదీనా అయితే మనం ఇట్లా పట్టుకున్నప్పుడే మనకు స్మెల్ అయితే మంచిగా ఘాటుగా వస్తుంది గైస్. ఇది వచ్చేసి తోటకూర. ఇది అయితే మెయిన్ ప్లాంట్ అన్నమాట. పైన అయితే మల్లె చెట్టు ఉంది. పైనకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదైతే తులసి చెట్టు. మా అమ్మమ్మ అయితే డైలీ పూజ చేస్తుంది. ఇక్కడ అయితే క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. మోస్ట్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లాంట్స్ కి అయితే మెయింటెనెన్స్ అంత అవసరం లేదు. వచ్చేసి విష్ణుకాంత చెట్టు. ఇదైతే మొగ్గ ఇలా ఫ్లవర్స్ గా వస్తుంది పర్పుల్ షేడ్ లో. వచ్చేసి మనీ ప్లాంట్ ఇలా మంచిగా ఇలా వచ్చింది గేట్ లాగా. ఇప్పుడు మల్లె చెట్టు చూద్దాం, వచ్చేయండి. ఇంకోండి ఇదే మన మల్లె చెట్టు. మీకైతే ఈవినింగ్ చూపిస్తున్నాం కాబట్టి మొగ్గలు ఉన్నాయి. మార్నింగ్ వస్తే ఫ్లవర్స్ ఉంటాయి మంచిగా ఇలా. స్మెల్ అయితే బాగా ఉంటది గైస్. నాకైతే చాలా ఇష్టం. మా మమ్మీ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈ మల్లె పూలని కోసుకొని మూర కట్టుకొని పెట్టుకుంటది. ఇదైతే మల్లె పువ్వు ఓపెన్ అయింది. ఇక్కడతో మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ టూర్ అయితే అయిపోయింది. టోటల్ గా ఎన్ని చెట్లు ఉన్నాయో కమెంట్ చేయండి. మీకు ముందైతే టిప్ చెప్తాను అన్నాను కదా, అదైతే ఎరువు. మనము వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్ ఇంకా సాయిల్ కలిపి చెట్లుకి వేస్తే అవైతే చాలా మంచిగా పెరుగుతాయి. ఇదే నేను ఇందాక చెప్తానన్న టిప్. ఇక్కడ వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్.